శివభక్తులు మరియు విష్ణు భక్తులు మధ్య ఘర్షణలకు ప్రధాన కారణమేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. శివ భక్తులను శైవులు అని, విష్ణు భక్తులను వైష్ణవులు అని అంటారు. ప్రతి సంప్రదాయంలోనూ తమ దేవుడే గొప్పవారు అనే విశ్వాసం ఘర్షణలకు ప్రధాన కారణం. శైవమతం శివుడినే పరమాత్మగా భావిస్తారు. ఆయనే సృష్టి, స్థితి, లయ కారకుడని నమ్ముతారు. విష్ణు మతం విష్ణు అవతారాలనే రాముడు, కృష్ణుడు వంటివి సర్వోన్నత దైవంగా భావిస్తారు. తమ ఇష్టమైన దేవుడు గొప్పతనాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నించడం ద్వారా ఈ ఘర్షణలు జరిగాయి. చరిత్రలో కొన్ని రాజవంశాలు ఒక మతాన్ని ప్రోత్సహించి మరొకదానిని అణచివేయడం ఈ ఘర్షణలకు దారితీసింది. కాకతీయుల కాలంలో తెలుగు ప్రాంతంలో బౌద్ధ, జైన మతాలు బలహీనపడినప్పుడు శైవం, వైష్ణవం ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి వాటి మధ్య పోటీ పెరిగి గొడవలకు దారితీసింది. రామానుజాచార్యులు వంటి వైష్ణవ మత గురువులు 12వ శతాబ్దంలో వైష్ణవాన్ని విస్తృతంగా ప్రచారం చేయడంతో శైవ, వైష్ణవాల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. మత విద్వాంసులు ఒకరి గ్రంథాలను మరొకరు తీవ్రంగా ఖండించుకునేవారు. హిందూ పురాణాలు, త్రిమూర్తుల సిద్ధాంతం ప్రకారం శివ, విష్ణువు ఒకే పరమాత్మకు 2 రూపాలుగా చెప్పబడ్డాయి. ఈ ఇద్దరు దేవతల మధ్య ఎలాంటి అంతర్గత వైరం లేదు. కాని కాలక్రమంలో భక్తుల మధ్య పెరిగిన ఆధిపత్య పోరు, సంప్రదాయ విభేదాలు ఈ గొడవలకు కారణమయ్యాయి.